నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చలో మహానాడు, చలో మహానాడు, చలో మహానాడు. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. కడప గడ్డ, కడప గడ్డ, కడప గడ్డ, కడప గడ్డ, కడప గడ్డ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు చాలా సంతోషం. చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మహానాడు కడపకు కూడా పోవడం జరుగుతా ఉంది. కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటారంటే ఆ 83లో కూడా కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటారో ఈ రోజు కూడా చిత్తూరు నియోజకవర్గం కార్యకర్తలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అంతే ఉత్సాహంగా కూడా బయలుదేరుతా ఉన్నారు. కాబట్టి ఇందుకు సహకరించిన పార్టీ కమిటీకి మొత్తానికి గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి వరకు టౌన్ లో కానీ వార్డులో కానీ వీళ్ళందరూ కూడా నాయకులంతా ఇంట్రెస్ట్ తీసుకుని కూడా అందరినీ కూడా ఈ రోజు ఇక్కడ తీసుకొని పోవడం చాలా సంతోషం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరు నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో చిత్తూరు నగరం అలాగే చిత్తూరు రూరల్ మండలం గుడిపాల మండలం నుంచి దాదాపు 50 బస్సుల వరకు ఇంకా కార్లు కూడా ఒక 60-70 ఇంకా కూడా చాలా వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఈసారి మహానాడు ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం కడపలో జరుగుతుంది. అది మనందరికి దగ్గర కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి మన చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, చేశారు. కాబట్టి వారందరి యొక్క కష్టము అక్కడ ఆయన్ని కలుసుకోవాలని ఆతృతతో ఈసారి అందరూ కూడా మామూలుగా వెళ్లేదానికన్నా ఇంకా ఎక్కువ శాతం ఈసారి ముందుకొచ్చి వెళ్తున్నాము. అందరూ కూడా సంతోషంగా వెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలందరూ కూడా సభా స్థలానికి చేరుకొని అందరూ తిరిగి క్షేమంగా రావాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మహానాడును కడప గడ్డ మీద ఈ రోజు ఎమ్మెల్యే జగన్మోహన్ గారి ఆధ్వర్యమున కడప గడ్డ తెలుగుదేశం అడ్డా చూపిస్తాం. ఈ రోజు మా తడాకా చూపిస్తాం. కడప గడ్డలో తెలుగుదేశం అడ్డా చూపిస్తాం. అందువల్ల ఈ రోజు మేమందరూ ఇక్కడ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యమున బయలుదేరి వెళ్తున్నాము. ఈ కార్యక్రమం జయప్రదంగా నెరవేరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ చిత్తూరు కాన్స్టిట్యున్సీ నుంచి కానీ ప్రజలు ఉమ్మడిగా పిలవకుండానే వాళ్ళుగా సొంతంగా ఇక్కడ దగ్గర చిత్తూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గురజాల ద్వారా 100 బస్సులు కానీ ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు సొంతంగా కూడా వెహికల్లో కూడా రావడం జరుగుతుంది. ఎక్కడ కానీ చిన్న పొరపాటు జరగకుండా వాళ్ళకి అందరికి కూడా మేము అన్ని సదుపాయాలు కూడా చేశాము. ఇదే విధంగా ఈరోజు జరిగే సభలో మంచిగా జరగాలని కూడా కోరుకుంటున్నాను. బాబు Hey!
సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక